హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయమని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా, దానికైతే చాలా కామెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మేము వెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. వెళ్తూ నరసాపురంలో ఆగి మా చెల్లి వాళ్ళకి జ్యువెలరీస్ తీసుకుని కొన్ని ఓల్డ్ జ్యువెలరీ ఉంటే అవి రిపేర్ చేయించుకున్నాము. నేను అందుకే లాస్ట్ వీడియోలో హింట్ కూడా ఇచ్చాను, డైలీ వెళ్ళే ప్లేసే అని చెప్పి. చాలా మంది పెట్టిన కామెంట్స్లో ఏంటంటే మేబీ సాటర్డే కాబట్టి వాడపల్లి వెళ్ళొచ్చు అలా గెస్ చేశారు. ఇంకొంతమంది బీచ్ అన్నారు, ఇంకొంతమంది టెంపుల్స్ అన్నారు. చాలా గెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గెస్సింగ్. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సాటర్డే అయినా సండేకి రిటర్న్ వచ్చేసాము. సండే ఈవినింగ్ అయిపోవడం వల్ల నాకు వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడం వల్ల కనీసం నైట్ అయినా చదవాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేయడం స్కిప్ చేసేసాను. మిమ్మల్ని హర్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఈరోజే 2 పార్ట్స్ రిలీజ్ చేసేస్తాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే తోటలో ఉన్న నారెంజ్ కాయలు కనిపించాయి. వెంటనే వాటిని ఒక వెయిట్ వేసేసాము. ఇప్పటి వరకు రానైన వీడియోలో చెట్లన్నీ చూసేసే ఉంటారు. సో ఇంక మిగిలింది మామిడికాయలు, పనసకాయల చెట్లు మాత్రమే. ఇవి ఇంకా కంప్లీట్గా తయారవ్వలేదు. పనసకాయలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్దాం, అప్పుడు పోస్ట్ చేస్తాను వీడియో. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మా అమ్మ పిండి కలిపి వడలు రెడీ చేశారనమాట. మార్నింగే మా అమ్మమ్మ పిండికి అన్నీ రెడీ చేసి ఉంచేశారు. సో ఇంకా అవి తినేసిన తర్వాత ఈవినింగ్ కజిన్స్ అందరం కలిపి డాబా పైన టైంపాస్ చేసాము. నెక్స్ట్ డే మా తమ్ముడు బర్త్డే. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లేస్కి వెళ్ళాము. మేము వెళ్ళింది అన్ఎక్స్పెక్టెడ్గానే అయినా మీలో ఒకరు గెస్ట్ చేసిన ప్లేసే అది. సో ఇంక ఈవినింగ్ డిన్నర్ చేసేసిన తర్వాత క్లైమేట్ కూల్గా ఉందని చెప్పి బయటకు వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. బాయ్.